South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ కమిషన్ ముందు కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వచ్చారు. కేసీఆర్ వెంట భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పెద్ద కాన్వాయ్గా ఏదైతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ వరకు పెద్ద కాన్వాయ్గా వచ్చారు కేసీఆర్ వెంట మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ జల కళని నెరవేర్చాలనుకున్న కేసీఆర్ని ప్రశ్నిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్ పేరుతో రాజకీయ కుట్ర ఉంది, దీని వెనకాల కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ చాలా ప్రశ్నలతో రెడీగా ఉంది కేసీఆర్ని అడిగేందుకు. ఇప్పటివరకు 114 మందిని విచారించిన కాళేశ్వరం కమిషన్ ఈ వారంలోనే ఈ ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకరు ఈటల రాజేందర్, మరొకరు హరీష్ రావును కూడా ప్రశ్నించింది. హరీష్ రావు, ఈటల రాజేందర్ చెప్పిన సమాధానాలు దాదాపు ఒకే విధంగా ఉండటం ఇప్పుడు కేసీఆర్ ఏం చెబుతారు అనేది ఇప్పుడు అత్యంత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కేసీఆర్ ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు అట్లాగే న్యాయ సలహాదారులు వీళ్ళందరితో చర్చించిన తర్వాత పూర్తి సమాచారంతో, పూర్తి నివేదికలతో, కావలసిన పత్రాలతో కలిసి తీసుకొని ఇవాళ బీఆర్కే భవన్కి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తు ఉంది. దాదాపు 2000 మందికి పైగా పోలీసుల్ని అక్కడ డిప్లాయ్ చేశారు. కార్యకర్తని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకులనే కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోకి అనుమతించే అవకాశం కనిపిస్తుంది. కానీ పీసీ ఘోష్ కమిషన్ ముందు కొద్దిసేపట్లో కేసీఆర్కి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది, కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా మొదలైంది, ఈ ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ప్రాజెక్టులో ఉన్న కీలకమైన అంశాలేంటి, వీటన్నింటినీ మనం చర్చిద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు డిబేట్లో ఉన్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మైరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చాలా సీనియర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కాళేశ్వరంతో పాటు తెలంగాణ నీటి వ్యవహారాలన్నీ తెలుసు. ఆయన తెలంగాణ కోసం చాలా ప్రముఖంగా పనిచేశారు. శ్యాంప్రసాద్ సార్ నమస్కారం. నమస్కారం శ్యాంప్రసాద్ రెడ్డి సార్, ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే కాళేశ్వరం కమిషను, రాజకీయం ఇదంతా పక్కన పెడితే ఒక పెద్ద ప్రశ్న మొదటి నుంచి కమిషన్ అడుగుతోంది ఏంటంటే, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కిందట మారడానికి కారణం ఏంటి, ఆ రోజున్న అవసరాలేంటి అనేది కమిషన్ అడుగుతోందట్టు కేసీఆర్ని వాళ్ళు అడిగే అవకాశం ఉంది. నాకు తెలుసుకోవాలనిపిస్తుంది, అసలు ఏం సార్ ఈ మార్పుకి అసలు కారణం ఏంటి? అంటే 2007-8లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని అసలు దాన్ని టేకప్ చేయడం జరిగింది. అప్పుడు ప్రాణహిత దగ్గర ఉన్న తుమ్మడిహట్టి నుంచి చేవెళ్ళ వరకు ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలన్నారు. 7 లింక్స్లలో దాన్ని రూపొందించడం జరిగింది. అయితే అప్పుడు సరైన దాన్ని సర్వే చేయని కారణంగా టోపో షీట్లు, ఆ రోజు అవైలబుల్ ఉన్న టోపో షీట్ల ప్రకారంగా తుమ్మడిహట్టి దగ్గర పెట్టడం జరిగింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, అటువైపు మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి ఏరియా మొత్తం అది కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కిందకి వచ్చింది కాబట్టి అక్కడ పెట్టడానికి వీల్లేదు కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసి ఇంకా మీద పెట్టడం జరిగింది, ఏది ఆ బరాజ్ అనేది. అప్పుడు వైన్గంగా, వార్దా రివర్ని రెండింటిని కలుపుతూ బ్యారేజ్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈలోగా ఒక మన కెనాల్ మటుకు దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 70 కిలోమీటర్ల కెనాల్ కూడా కంప్లీట్ అయిందని, తర్వాత కొన్ని స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఎల్లంపల్లిలో ఒక 30 మీటర్స్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలో దాన్ని వాటర్ని డైలీ 2 TMCల ప్రకారంగా తుమ్మడిహట్టి దగ్గర ప్రపోజ్డ్ రిజర్వాయర్ 152 FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ గా దాన్ని రూపొందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ మేము 152కు ఒప్పుకోము, 152కు ఒప్పుకోము, 148 అయినట్టయితే మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఈలోగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ఉద్యమం చాలా ఉధృతం కావడంతో ఆ ప్రాజెక్టు పనులు హెడ్ వర్క్స్ లేకుండానే మిగతా కెనాల్స్, తర్వాత టనల్స్ అవన్నీ కూడా ప్రోగ్రెస్ లో ఉండినాయి.
తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ అప్పుడు వీరు కూడా ప్రయత్నం చేయడం జరిగింది 2014లో. దాని తర్వాత ఒక సంవత్సరానికి అక్కడ ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫడ్నవీస్ గారు వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు అప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత వీరందరూ విద్యాసాగర్ రావు గారు, అప్పుడు వారు ఇరిగేషన్ కి అడ్వైజర్ గా ఉండేది, వీరందరూ వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. అయితే ఫడ్నవీస్ చెప్పింది ఏంటంటే, నేను ఈ తుమ్మడిహట్టి దగ్గర రిజర్వాయర్ కు వ్యతిరేకంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పోరాటం చేశాను. ఇది 152 అయితే మా దగ్గర చాలా మునుక వస్తుంది కాబట్టి నేను దీని గురించి అరెస్ట్ కూడా అయినా కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో 152 లెవెల్ కు నేను ఒప్పుకోను. 152 ఎఫ్ఆర్ఎల్ మీటర్స్, ఏదైతే 152 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ కు నేను ఒప్పుకోను. మీరు తగ్గించుకున్నట్టయితే నేను నేను దానికి ఒప్పుకుంటానని చెప్పేస్తే ఆ ప్రకారంగా 148 కు రెండు రాష్ట్రాల మధ్యలో ఒప్పందం జరిగింది. కానీ తర్వాత మనకు ఇంకా రెండు ప్రతిబంధకాలు ఏమొచ్చినాయి అంటే, సిడబ్ల్యూసి కూడా దాని మీద కొన్ని కామెంట్ చేసింది. ఎందుకంటే మీకు ఇక్కడ 165 టిఎంసి వాటర్ మీకు అవైలబుల్ ఉంది, అది కూడా ఒక 63 టిఎంసి అప్ స్ట్రీమ్ లో మహారాష్ట్ర అప్ స్ట్రీమ్ స్టేట్స్ కు భవిష్యత్తులో వాడుకునేది కూడా అందులో కలిపి అన్నారు. అంటే 63 వెళ్ళిపోయినట్టయితే మనకు అక్కడ ఉండేది మనకు 102 టీఎంసీలో మనకు అవైలబుల్ వాటర్ ఉంటది కాబట్టి మనకు కావాల్సింది వాటర్ అక్కడ సఫిషియెంట్ గా లేదు. తర్వాత మీకు రిజర్వాయర్స్ కూడా లేవు. మీకు అసలు మీరు 90 డేస్ కే మీరు ప్రణాళికలు వేసుకున్నారు, పంట కాలానికి ఇంకొక 30 డేస్ కు సరిపోయేటువంటి రిజర్వాయర్లు కూడా లేవు కదా అని చెప్పి సిడబ్ల్యూసి చెప్పడం. దాని తర్వాత ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా చూసుకోండి అని కూడా వాళ్ళు సూచించడంతో అప్పుడు ఈ తుమ్మిడి హట్టి నుంచి అసలు ఈ మెయిన్ స్ట్రీమ్ ఉన్నటువంటి వీటి మీద చూడకని చెప్పేసి వాప్కోస్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ఏం చేయాలి అని దాని మీద వాళ్ళకు ఇచ్చిన తర్వాత అక్కడ ఫైనల్ చేశారు. అయితే మేము కూడా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మేము కూడా ఆల్టర్నేటివ్ చూపించడం జరిగింది. ఇప్పుడున్న తుమ్మడి హట్టికి ఇంకొంత డౌన్ స్ట్రీమ్ లో ఒక ఏరియా, నేను అనుకుంటా అది కిష్టాపుర సంథింగ్ ఏదో, అక్కడ అయితే బాగానే ఉంటుంది, అక్కడ గార్జ్ ఉన్నదని. కానీ ప్రభుత్వం హాజ్ టేకన్ డెసిషన్ యాజ్ పర్ ది వాప్కోస్ డెసిషన్. అయితే మేము ఏమున్నామంటే మా రిపోర్ట్ లో ఒక్కటి, ఇక్కడ వాటర్ సరిపోకపోతే ఇక్కడ ఎంత వాటర్ వస్తుందో అది తీసుకుందాము, షార్ట్ ఫాలే అక్కడి నుంచి మేడిగడ్డలో రేపటి నాటికి వచ్చేటువంటి రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంత వచ్చినా పర్లేదు, 60 వస్తుందా, 70 వస్తుందా, 80 వస్తుందా, 100 వస్తుందా, కాబట్టి ఇది ఒక లిఫ్ట్ తోనే అయ్యేది కాబట్టి ఈ నుంచి తీసుకొని బ్యాలెన్స్ ని ఆ నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. ఆ విధంగా మేడిగడ్డకు షిఫ్ట్ అయింది. షిఫ్ట్ కావడం కారణం సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సూచనలే అని నేను భావిస్తున్నాను. అంటే సిడబ్ల్యూసి అంటే ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ ఏంటంటే సార్, సిడబ్ల్యూసి సూచనలు పరిశీలించిన తర్వాత అట్లాగే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్న తర్వాతే మేడిగడ్డని డిసైడ్ చేశామని వీళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్లు కానీ మా గత ప్రభుత్వం కానీ. ఇప్పుడు కమిషన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ నిర్ణయం కమిషన్కు అంటే ఉపసంఘం లేకముందే జరిగింది అని చెప్తున్నారు. ఇందులో ఉందా సార్ ఈ జాప్యంగా అనిపించింది అప్పుడు మీకు ఏమైనా? అయితే నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఏదైనా కూడా డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీర్స్ ఇచ్చిన ప్రపోజల్స్, అటు సబ్ కమిటీ తర్వాత ముందు ఏది తీసుకున్నా కూడా వీటి అప్రూవల్స్ ఉన్న తర్వాతనే పని ప్రారంభమైందని నేను భావిస్తున్నాను. ఆ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాతనే పనులు ప్రారంభమైందని నేను భావిస్తున్నాను. ముందు చాలా వరకు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకున్నవి ఉన్నాయి కదండి. చాలా వరకు మొదలు జీవో ఇచ్చేసిన తర్వాత, పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంట్ లో సెక్రటరీ లెవెల్లో పరిశీలన ఇచ్చిన తర్వాత జీవోలు ఇవ్వడం జరుగుతుంది. ఆ జీవోలని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లా కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఏది ముందు ఏది వెనకైనా కూడా టోటల్ గా క్యాబినెట్ అప్రూవల్ అనేది దానికి వచ్చిందని నేను భావిస్తున్నాను. మేడిగడ్డ ప్రాజెక్టును చూసాం. మేడిగడ్డ ప్రాజెక్ట్ కరెక్ట్గా అదేంటో బీఆర్ఎస్ ఎలక్షన్స్కు ముందే అది కుంగిపోవడము, అక్కడ అంటే నిర్మాణాల్లో లోపం ఉంది, సరైన ఇంజనీరింగ్ పని చేయలేదు అందులో అనే అపవాదం ఉంది సార్, ఆరోపణ ఉంది. ఇది నిజమైన సార్? లోపాల కారణం ఏంటి, అసలు కుంగిపోవడానికి కారణం ఏంటి సార్? అయితే ఒకటండి, ఇప్పుడు సీకెండ్ ఫైలింగ్ విధానంలో మీరు గూగుల్లో కొట్టి చూస్తే మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి బ్యారేజ్ ఏదంటే మనయే వస్తాయి, ఈ 3 బ్యారేజీలు. కాబట్టి ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక బ్యారేజ్ సీకెండ్ ఫైలింగ్ విధానంలో కడుతున్నప్పుడు
తీసుకోవలసిన జాగ్రత్తలు, తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ గా కూడా దాన్ని కొంచెం మనోళ్ళు కన్సల్ట్ చేస్తుంటే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. కొంత ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక ఎల్ఎన్టీ లాంటి సంస్థ అసలు క్వాలిటీగా కట్టదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా వాళ్ళు కట్టినటువంటి ఇంజనీరింగ్ మార్వెల్స్ ఉన్నాయి. సముద్రంలో ఇన్ని కిలోమీటర్లు బ్రిడ్జిలు కట్టినటువంటి సంస్థ ఎల్ఎన్టీ. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో మనం చూసాం ఎల్ఎన్టీ యొక్క పనితనం, మెట్రో ఇట్లా అని, మెట్రో లైన్స్ అన్ని. కాబట్టి ఎక్కడ కూడా ఇంత పొరపాటు జరగలేదు. అటువంటిది ఇక్కడే వాళ్ళు పొరపాటు చేయరని భావిస్తున్నాను. డెఫినెట్ గా ఇది సీకంట్ విధానంలో చేసిన డిజైన్ అనేది మొదటిసారి ఒక బ్యారేజ్ కు అప్లై చేయడం అనేది మన దగ్గర జరిగింది. ఆ విషయంలో సిడబ్ల్యూసి యొక్క కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉండే, మరి అది తీసుకోలేదని నేను అఫీషియల్ గా అయితే తీసుకోలేదు. ఏమన్నా ఉంటే అన్అఫీషియల్ గా ఏమన్నా కలిశారంగా తీసుకోలేదు. కాబట్టి అందులో కొంత లోపం జరిగిందని నేను భావిస్తున్నాను. కానీ దాని తర్వాత జరిగినటువంటి డిజైన్ లోపంతో జరిగినటువంటిదా, లేకుంటే మరి ఎగ్జిక్యూషన్ లో కూడా ఏమైనా కూడా ఇది తేల్చవలసింది ఏంటి? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి ఇమ్మీడియట్ గా అంటే 23 అక్టోబర్ వాళ్ళు 21 నాడు చెప్తున్నారు సార్, జరిగితే మేము ఇమ్మీడియట్ గా మేము రిపోర్ట్స్ ఇచ్చాము, ఇసుక ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణం చేపట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము రిపోర్ట్స్ ఇచ్చాము, డిజైన్స్ ఇచ్చాము, ప్లాన్స్ ఇచ్చాము, వాటికి విరుద్ధంగా కన్స్ట్రక్షన్ జరిగింది అంటున్నారు. దీనికి కారణం ఏంటి సార్? అసలు ఎవరిచ్చారు అంటున్నారు మీరు? ఆ డిజైన్ ఇచ్చామని ఎవరు అంటున్నారు? ఎన్డీఎస్ఏ చెప్తోంది సార్. ఇప్పుడు కమిషన్కి ఇచ్చిన సమాధానంలో ఎన్డీఎస్ఏ చెప్తోంది. ఎన్డీఎస్సీ ఏడు ఉన్నదండి, దాని యొక్క రోలే లేదు. డిజైన్ ఏమైనా సిడిఓలు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఇది జరిగిన తర్వాత వచ్చారు వాళ్ళు. ఇది అక్కడ కుంగిన తర్వాత ఇమ్మీడియట్ గా అప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ మీద వాళ్ళు ఇమ్మీడియట్ గా రావడము, చూడడము, దాని తర్వాత విత్ ఇన్ వీక్ లో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ప్రిలిమినరీ ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ లో కూడా ఒక్క నిమిషం, ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ వీళ్ళందరి తప్పులు ఉన్నాయి, డిజైన్ లోపం ఉంది, ఎగ్జిక్యూషన్ లోపం ఉంది, క్వాలిటీ కంట్రోల్ లోపం ఉంది, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తూ అందులో ఒక సెంటెన్స్ ఏం రాశారంటే ద కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ అనే దాని మీద స్టడీ చేసి మాకు తెలిపందని వాళ్ళు చెప్పారు. అంటే మీరే ఒక కంక్లూజన్ రాకుండా మళ్ళీ అన్ని తప్పని చెప్పడం ఏదైతే ఉన్నదో అది ఆ రోజు మేము ఏం చెప్పినామంటే మా తెలంగాణ రిటైన్ అసోసియేషన్ తరఫున అక్టోబర్ ఆ రోజు ఏమన్నంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తోని ఒక కమిటీ వేసేసి వాళ్ళకు సరి అయిన టైం ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన పరికరాలు సప్లై చేసి ఆర్థికంగా కూడా వాళ్ళకి కావాల్సిన ఏమేమి కావాలని మొత్తం ఇచ్చేస్తే దానికి ఒక 6 నెలల టైం హడావిడి చేయకుండా, ఎందుకంటే ప్రపంచంలోనే మొదటిసారి బ్యారేజ్ కు అప్లై చేశారు ఆ సిస్టాన్ని. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ గా ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అండ్ దానికి రెమెడీస్ వాళ్ళు ఇవ్వాలి. ఓన్లీ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇచ్చి కూర్చోవడం కాదు విజిలెన్స్ లెక్క. వాళ్ళు కూడా కంప్లీట్ గా దానికి రెమెడీస్ కూడా ఇచ్చినట్టయితే మనకే కాదు ఇంటర్నేషనల్ గా కూడా పనికొచ్చే అవకాశం ఉండే. మొన్న అక్కడ డయాఫ్రామ్ అది ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తోని 2-3 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. మరి అదే విధంగా మన దాన్ని కూడా అదే విధంగా చేసినట్టయితే బాగుండేది అని ఆ రోజు మేము ప్రభుత్వాన్ని అప్పుడు కూడా అడిగాము. సరే వాళ్ళు విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు టెక్నికల్ కమిటీ వాళ్ళు కూడా చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఫైనల్ గా వీళ్ళందరి తప్పు పడుతూ వాళ్ళు ఏమన్నా ఫైనల్ గా ఏంటంటే డీప్ స్టడీ చేసి మీరు రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ తెలపవలసింది, మేము కొన్ని టెస్టులు చేయలేకపోయినాం, అక్కడ గ్రౌటింగ్ అయిందని చెప్పారు. అంటే మీరే ఒక ఫైనల్ గా కంక్లూజన్ రాకముందే మీరు ఎట్లా దాన్ని ఒకరిని మనము వీళ్ళు రెస్పాన్సిబుల్ అని కంక్లూజన్ ఎట్లా చేస్తారని నాకు ఒక ఇంజనీర్ గా నేను చెప్తున్నాను. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని నేషనల్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేసేసి రియల్ కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ అనేది తెలిసి దానికి రెమెడియల్ మెజర్స్ కూడా వాళ్ళు ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఉద్దేశం నేను ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ కమిషన్ తర్వాత ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎవరి ఇంజనీర్ల మీద క్రిమినల్ యాక్షన్ లాంటిది, డిపార్ట్మెంటల్ ఏంది అన్ని పెట్టడం జరిగింది. కానీ ఒకటి నేను క్వశ్చన్ చేయదలుచుకున్నాను, విజిలెన్స్ కమిషన్ ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు ఒక్క విజిట్ అనే చేశారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు? 10 years లో
ఒక్కసారి కూడా వాళ్ళు ప్రాజెక్ట్ విజిట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఏంది, ఏ ప్రాజెక్ట్ చేయలేదు. వాళ్ళు 50 lakhs అండ్ అబవ్ ఉన్నటువంటి ప్రతి పనిని వాళ్ళు ఒక సంవత్సరంలో ఒకసారైనా విజిట్ చేయాలి. అటువంటిది ఇన్ని వేల కోట్లతో జరుగుతున్న పనిని వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయకుండా ఈ రోజు వచ్చేసేసి వీళ్ళందరూ కల్ప్రిట్స్ అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అసలు మెయిన్ కల్ప్రిట్ ఇస్ విజిలెన్స్ కమిషన్ అని నేను భావిస్తున్నాను. ఒక ఇంజనీర్ గా నేను చెప్తున్నాను. వాళ్ళే మొదలే చెప్పినట్టయితే ఎన్నో ఎన్నో కొన్ని ఆటంకాలు కొన్ని తప్పేది కదా. వారు నిరాకంటగా చెప్తారు కదా. వాళ్ళు దే విల్ గో త్రూ ఆల్ ది రికార్డ్స్. అందులో సరిగా లేకపోయినట్టు ఇమీడియట్ గా చేసేవాళ్ళు కదా. ఇనిషియల్ స్టేజ్ లోపటిని రానే లేదు కదా ఈ 10 సంవత్సరాలలో. ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సరైన ప్లేస్లో సరైన డిజైన్తో వచ్చిందని చెప్తారా, లేకపోతే ఇంకా దీంట్లో మెరుగైన ఆలోచన చేయాల్సి ఉండే అని చెప్తారా సార్? నేను అందుకని ఏమంటున్నా, ఒక నేషనల్ ఎక్స్పర్ట్స్ తోని చేసినట్టయితేనే దీనికి సరైన డిజైన్ లోపమా ఏ లోపమా అని వాళ్ళు తెలిపిన తర్వాత దాన్ని మనం ఆ విధంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏదైనా కూడా మేము చెప్పేది ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతోనే లింక్ అయి లేదు. ఇట్ షుడ్ బి తుమ్మిడిహట్టి దగ్గర కూడా ఒక అక్కడ బ్యారేజ్ కట్టవలసింది. ఆ నుంచి ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ తీసుకోవాలి, బ్యాలెన్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలని చెప్పేసి మా వాదన ఉన్నది. కాబట్టి ఏదైనా కూడా ప్రజల సొమ్ము వృధా పోకూడదు. కాబట్టి దీని త్వరతగతిన దానికి రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది తెలిసినప్పుడే ఇక ఫర్దర్ మిగతా బ్యారేజ్లకు కూడా మనం దాన్ని అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేసి వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చేసి సఫిషియెంట్ గా వాళ్ళకి కావాల్సిన పరికరాలు సప్లై. ఇప్పుడు 1.5 years మనకు జరిగింది. ఈ రోజు వచ్చిన ఏ రిపోర్ట్ కూడా కంక్లూజన్ గా లేదు. ఈ రోజు ఏది కూడా ఫైనాలిటీగా లేదు. ఏది ఫైనాలిటీ చెప్పడం లేదు. మళ్ళీ మీరు డీప్ స్టడీ చేయండి అని అంటున్నారు వీళ్ళు కూడా. కాబట్టి ఎక్కడ మరి డీప్ స్టడీ ఎవరు చేయాలి మరి? అదిగా కాబట్టి వాళ్ళే చేయాలి కదా మరి. కాబట్టి ఇప్పటికి మేము కోరేది, తెలంగాణ రిటైర్నింగ్ అసోసియేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కూడా ఇది రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ తెలుసుకోవాలి. నేషనల్ ఎక్స్పర్ట్స్ తోనే ఒక కమిటీ వేయండి. వాళ్ళకు సరిపోను యంత్రాలు కానీ, తర్వాత పరికరాలు కానీ, తర్వాత ఆర్థికంగా కానీ అన్ని సమకూర్చినట్టయితే మనకు నిజాలు బయటపడుతుందని భావిస్తున్నాను. ఇట్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. ఇది ప్రస్తుతానికైతే కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైనారు. ఆయనని పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తోంది. మొత్తానికి కాళేశ్వరం చుట్టూ అల్లుకున్న అనేక అనుమానాలకు, అనేక ఆరోపణలకు, అనేక వివాదాలకు ఎప్పుడు పురుస్టా పడుతుందనేది మాత్రం తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ఇది ఈ బులెటిన్కున్న అప్డేట్. మీరు సుమన్ టీవీలో ప్రతి బులెటిన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాలి అంటే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని, సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.